హాయ్ అండి. ఏ దేశంలో అయినా ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయంటే ప్రజలను ఉద్దేశించి ప్రజల కోసం పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రజలు ఓటు వేస్తే ప్రభుత్వాలు ఏర్పడతాయి కాబట్టి ఆ ప్రజలకి వాళ్ళ మంచి చెడ్డలు వాళ్ళ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు పాటుపడాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి విషయాల్లో ఎలాంటి రాజీ పడకూడదు అని ప్రభుత్వాలు అనుకుని ప్రభుత్వాల ఉద్దేశమే అది అనమాట. ప్రభుత్వాలు ఏర్పడిన ఉద్దేశమే అది. ఎందుకంటే ప్రభుత్వాల దగ్గర డబ్బులు కోట్ల లక్షలు ఉంటాయి. ఎందుకంటే అవి కూడా ప్రభుత్వాలు అంటే ఏదో ప్రభుత్వం అంటే ఒక వ్యక్తో ఒక వ్యవస్థ ఒక వ్యక్తో లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ మనుషులు కాదు. అది ప్రభుత్వం అనేది మనుషులు ఓటేస్తే వచ్చింది. పైగా ప్రభుత్వాల దగ్గర ఉన్న డబ్బు కూడా ఏంటంటే మనుషులు వాళ్ళ ప్రజల దగ్గర నుంచి తీసుకునే డబ్బులు, ట్యాక్సుల రూపంలో తీసుకున్న డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటుంది మళ్ళీ ప్రజల కోసమే. అంటే ఏంటంటే ప్రజల ప్రయోజనాల కోసం తప్పనిసరిగా ప్రభుత్వాలు పనిచేయాలి అనేది మాత్రము బేసిక్ ఫిలాసఫీ అన్నమాట. అయితే దీనికి అనుగుణంగా చేయాల్సింది పోయి కొంతమంది మరి ఐఏఎస్ ఆఫీసర్లు, సివిల్ సర్వీస్ చేసిన వాళ్ళు, పెద్ద మంచి గొప్ప చదివిన వీళ్ళందరూ ఏంటంటే పప్పులో కాలేస్తూ ఉంటారు. మరి ఎందుకు వేస్తారు అంటే వాళ్ళు మరి బేసిక్గా ఇంతకుముందు కూడాను కొన్ని వీడియోల్లో మనం మాట్లాడుకున్నాం. ఇలాంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చేయాల్సినవి సేవా దృక్పథంతో చేయాల్సిన పనులు ఎందుకు చేయటం లేదు అనేది మనం ఆలోచించాల్సిన విషయం అని మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇదే ఐఏఎస్ ఆఫీసర్లు ఈ ఎలక్షన్ కమిషనర్లుగా ఉంటారు. ఎలక్షన్ కమిషనర్లుగాను, ఆఫీసర్లుగాను, అధికారులుగాను, ముఖ్య అధికారులుగా ఉంటారు ఏ రాష్ట్రంలో అయినా. వాళ్ళకు బేసిక్గా ఏంటి తెలియాలి అంటే ప్రజల కోసం, ప్రజలు ఎట్లాంటి కష్టపడకూడదని వాళ్ళు తెలియాలి. కానీ ఏంటంటే ప్రజలను కష్టపడుతుంటే మాకు సుఖంగా ఉన్న ప్రజలని కష్టంలోకి తొయ్యటమే ఇవాళ రేపు ఏ వ్యవస్థ అయినా పనిచేస్తున్నదని అవచ్చు. ఎందుకంటే ఏదో ప్రతిపక్ష పార్టీలు ఏవో ఒక కంప్లైంట్ని ఇస్తాయి. ఆ కంప్లైంట్ని బేస్ చేసుకుని వీళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ఏంటంటే పోలీస్ స్టేషన్కి కానీ ఏదన్నా మనకి తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకుందాము. అయ్యయ్యా బాబు అబ్బు నువ్వు ఈ పని చేయి, నువ్వు నా ఫ్రెండు కదా అన్నావు అనుకోండి. సరే ఒక పని చేయి, నువ్వు నోటి మాటగా కాదు, ఇదిగో నువ్వు నాకు రిటర్న్గా నాకు కంప్లైంట్ ఇస్తే ఇదిగో ఇట్లా నా సమస్య అని చెప్పి ఒక అప్లికేషన్ ఇస్తే దాన్ని బేస్ చేసుకుని అని గుర్తుపెట్టుకోండి. దాన్ని బేస్ చేసుకుని నేను యాక్ట్ చేస్తాను అంటాడు. అట్లాగే మరి నేను ఆ ఉద్దేశంతో అంటలేదు. నేను ఏ వ్యవస్థను కూడా కించపరిచేలాగా మాట్లాడలేదు. కానీ ఏంటంటే కాకతాళీయంగాను యాక్సిడెంటల్గాను జరిగే విషయాలు మాత్రము ఇట్లా పైకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ప్రతిపక్ష నాయకులు ఏదైతే కోరుకుంటున్నారో అదే జరుగుతున్నది ఎలక్షన్ కమిషన్ ఆఫీసు ద్వారా అనేది తెలుసుకుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే వాలంటీర్లు వద్దన్నారు. అదేంటే వాలంటీర్లు వద్దంటే ముసలాళ్ళు, ముసళ్ళు, పాపం ముసలి ముతక వాళ్ళందరూ నాశనం అయిపోతున్నారు, లేకపోతే వికలాంగులు నాశనం అయిపోతున్నారు, లేకపోతే వితంతువులు, వీళ్ళందరూ ఈ ఎండాకాలంలో ఎట్లా వెళ్తారనేది ఒక బేసిక్గా. ఎందుకంటే నేను చెప్పినట్టుగాను ఈ సివిల్ సర్వీసెస్ చేసిన వాళ్ళు ముఖ్యంగా వాళ్ళకి మానవతా దృక్పథాన్ని బాగా నూరిపోస్తూ ఉంటారు వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్లో. కానీ ఏంటంటే మరి వీళ్ళకి ఆ మానవత్వ అంటే బాతుగయ్యిలాగా ఎగ్జామినేషన్స్ రాసేసాము, పరీక్షలు రాసేసాము, మొత్తం సివిల్స్ అయిపోయినాయి, మేము సర్టిఫై అయిపోయాము, మేము కలెక్టర్లం అయిపోయాము, మొత్తం మేము గొప్ప ఆఫీసర్లం అయిపోయామంటే దాంతోపాటు అయిపోయిందా అంటే పరీక్షలు రాయటం అంతవరకే మానవత్వం అయిపోయిందా? ఇంకా తర్వాత మానవత్వం ఉండదా అంటే మరి మనకు తెలియదు. కాబట్టి ఏంటంటే అదే అనిపిస్తున్నది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వచ్చింది స్ట్రాంగ్గాను. మరి బహుశా చంద్రబాబు బీజేపీ కాళ్ళ వేళ్ళబడి అట్లా పడిగాపులుగా కాసి అక్కడ అమిత్ షా ఆఫీసు బయట పడిగాపులు కాసి వాళ్ళ ఎట్లా వాళ్ళ పొత్తులో
కూటమిగా చేర్చుకున్న కారణం ఇట్లాంటి చిన్నవి కాదులేండి, ఇలాంటి ముఖ్యమైనవి ఉంటాయి అనేది. ఎందుకంటే ఆయన 45 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు కదా, కాబట్టి ఏంటంటే ఇట్లాంటి చక్కటి వెసులుబాట్లు ఉంటాయని అనుకున్నాడు కావచ్చు. ఆయన ముందు చూపుతో ఆయన ఇట్లాంటివి చేశాడు. కాబట్టి ఏంటంటే ఆయన ఏ కంప్లైంట్లు ఇచ్చినా, లేకపోతే ఆయనకి సంబంధించిన నిమ్మగడ్డ రమేష్ కుమారు ఏ కంప్లైంట్ ఇచ్చినా వెంటనే ఆగమేఘాల మీద కమిషన్ కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా దాని మీద చక్కగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. అట్లాగూ ఈ కొంతమంది ఇప్పుడు మనం అందరం చూసాము, వాలంటీర్లను ఆపేసేసారు. వాలంటీర్లు ఇంటికి వెళ్ళేసి అవ్వాతాతలకి పెన్షన్లు ఇవ్వద్దని చెప్పారు. ఇవ్వటానికి వీల్లేదు, వాళ్ళు ఏవో అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, ఎక్కడికి పోవాలి అని చెప్పి. ఏముందండి, నా మాట్లాడటానికి చాలా బాగుంటుంది. మరి నేను అన్నది నేను చెప్పినట్టుగాను నా 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 తొడలు కాకపోతే సరి తాటిపట్టకి ఎదురు దేకవండి అని అంటారు. ఎదురు దేకవయ్యా పో, ఎదురు దేకుతూ పారాడుతూ పో, తాటిపట్టి ఏముంది, చిన్న పొలుసుల్లో నీకు కాళ్ళు నీ తొడలు గుచ్చుకుంటే మాత్రం ఏమైంది, పద అన్నట్టుగా అవతాతలు వెళ్ళారు. నానా కష్టాలు పడ్డారు. కిందసారి కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది మూలపడ్డారు, కొంతమంది ముక్కుతున్నారు. అంతా జరిగిపోతూ ఉంటున్నది. ఇప్పుడు ఏంటంటే కొన్ని పథకాలు మాత్రం ఆపించేసేసింది ప్రతిపక్షము ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇచ్చి. ఆ పథకాల్లో 5 పథకాలు ఉన్నాయి. వైఎస్ఆర్ ఆసరా ఒకటి, వైఎస్ఆర్ చేయూత ఒకటి, రైతు భరోసా, ఈబీసీ నేస్తము, రైతులకు విత్తనాలు పంపిణీలు, ఇన్పుట్ సబ్సిడీ, ఇట్లాంటివన్నీ కూడాను ఆపించేసేసింది. దీనికి ఏంటంటే మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు రబీ సీజన్ అయిపోయింది, ఖరీఫ్ పంట మొదలవబోతున్నది. ఒక సీజన్ అయిపోయిన తర్వాత ఒక పంట మొదలవుతుంటే విత్తనాలు కావాల్సి వస్తుంది, ఎరువులు కావాల్సి వస్తుంది, ఇంకా సామాగ్రి అంతాను, పంటలకు కావాల్సిన సామాగ్రి అంతాను కొనుక్కోవాల్సి వస్తుంది. మరి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఇప్పుడు 5 సంవత్సరాలుగా జరిగిపోతున్నది. 5 సంవత్సరాలుగాను కంటిన్యూస్గా ప్రాసెస్గా జరిగిపోతున్నది. జగన్మోహన్ రెడ్డి సంవత్సరం వీళ్ళకి ఇస్తున్నాయి ఈ సబ్సిడీ. కాబట్టి ఇది 11,59,126 మంది రైతులండి. వీళ్ళకి 1,294 కోట్లు విడుదల చేయాల్సి ఉంటే ఆపేసింది ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అవన్నీ ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి, 5 సంవత్సరాలు కంటిన్యూస్గా ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఇవ్వకూడదు అనేది చంద్రబాబు నిర్ణయించుకున్నాడు. అది ఇంప్లిమెంట్ చేసింది ఈ ఎలక్షన్ కమిషను. తర్వాత ఇంకోటి ఏంటంటే, పిల్లలకి కానీ ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఖరీఫ్ కనుక అది రైతు కనుక అతను కనుక రైతు కనుక ఇప్పుడు ఈ ఖరీఫ్ని మిస్ అవుతే రైతు ఒక రకంగా ఆర్థికంగా ఇబ్బంది పడతాడు. ఆహార విషయంలో మాత్రము జనాలు కూడా ఇబ్బంది పడతాడు. ఎందుకంటే ఆ రైతు పంట పండిస్తేనే మనం తినేది. అంత మాత్రము మరి మన ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్న వాళ్ళు మరి ఎంత మాత్రము అసలు ఒకళ్ళు కాదు, ఒక మొత్తము ఒక లార్జర్ దీనిలో మనిషి నష్టం జరుగుతున్నది అనేది ఎందుకు ఆలోచించటం లేదో మరి మనకు అర్థం కావట్లేదు. అది భగవంతుడికి తెలియదు, వాళ్ళకి తెలియాలి, చదువుకున్న విద్వాంసులు వాళ్ళకి తెలియాలి. ఇంకోటి ఏంటంటే, చిన్నపిల్లలు విద్యార్థుల సంగతి వాళ్ళ విషయానికి వద్దాం. 9,44,000 మంది విద్యార్థులకు సంబంధించి 708 కోట్లు విడుదల చేయాల్సి ఉందన్నమాట. ఇది ఈసీ ఆపేసేసింది. ఎందుకు అంటే వీళ్ళందరికీ జగనన్న దీవెన కింద ఇవ్వాల్సిన డబ్బు. ఎందుకంటే 5 సంవత్సరాలుగా ఇస్తూనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇవాళ వచ్చిందంటే, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, మన 66 లక్షల మంది ఇదేంటి అవ్వాతాతలు అనుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఏంటంటే 9,44,000 మంది విద్యార్థులు, వీళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు. విద్యార్థులు కొత్తగా ఓటర్లు కావచ్చు, అది వాళ్ళని అట్లా పక్కన పెడితే కనుక వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఎంత సఫర్ అవుతారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా చెడు చేసుకోవటమే కదా. పోయి ఎందుకు ఈ ప్రతిపక్ష పార్టీలు ఇలా చేసుకుంటున్నారు మరి మనకు అర్థంగా. కొరివితో తలగొక్కుంటున్నారు వాళ్ళు. ఎందుకు చేసుకుంటున్నారు మనకి? వాళ్ళు చెప్పకుండానే, చంద్రబాబు చెప్పకుండానే 708 కోట్లు ఆపేసేసింది ఎలక్షన్ కమిషను. ఇప్పుడు పరీక్షలు ఇవ్వటము, పరీక్షల తర్వాత పాస్ అవటము, రిజల్ట్లు రావటము, తర్వాత సర్టిఫికెట్లు రావటం, వాళ్ళు ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి చదువులు అనేది. అంటే వీళ్ళకి కాస్త డబ్బులు అందుతున్నాయి కాబట్టే కదా వాళ్ళు ఏదైనా చేయగలుగుతున్నారు. మరి వాళ్ళ ఒక విద్యాక ఒక
ఒక విద్యా సంవత్సరం అంతా వేస్ట్ అయిపోయినట్టే కదా, మరి ఏం చేస్తారు మరి తెలియదు. కానీ అంతా కూడాను మళ్ళీ జగన్ వచ్చి జూన్ 4 వచ్చి అన్ని సరి చేయాలంటే ఎంత కష్టమో విద్యార్థులకు కావచ్చు, లేకపోతే ఈ రైతులకు కావచ్చు, లేకపోతే అతనికి కావచ్చు, అతని గవర్నమెంట్ కావచ్చు. కానీ ఏంటంటే ఇది కూడా కాస్త ముందు వెనక ఏది కూడా తెలియకుండా, ఆలోచించకుండా, కొంచెం కూడా మంచి చెడ్డలు ఆలోచించకుండా ఇలా చేస్తున్నందుకు అది మాత్రం చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళకి ఒక న్యాయం, ఒకళ్ళకి ఒక న్యాయం కాదు. మరి కిందటిసారి 2019 ఏప్రిల్ 11న ఎన్నికలైతే 7వ తారీఖున పసుపు కుంకుమలు మూడో విడుదల చేసేసాడు చంద్రబాబు నాయుడు. మరి అప్పుడు ఆ రోజున మరి ద్వివేది గారు అనుకుంటాను ఆయన ఎన్నికల కమిషనరు. తర్వాత ఆయన్నే పట్టుకుని నానా తిట్లు తిట్టాడు. తర్వాత చంద్రబాబు నాయుడు మామూలుగా అసలు కార్నర్ చేసి ఆయన్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని కూడా, విద్యాధికుడు అని కూడా చూడకుండా కూడాను ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. అది వేరే సంగతి కావచ్చు. కాకపోతే ఏంటంటే అప్పుడు ఆ ఎన్నికల కమిషనర్ ఏమన్నా మరి చంద్రబాబు అంటే భయపడి చేశాడో ఏమో మరి. ఏది ఏమైనప్పటికీ కూడాను ఇది ఒక రకమైన ఒక దౌర్జన్యంతో నడుస్తున్నది. జగన్మోహన్ రెడ్డి మీద అన్నీ కూడాను కత్తి అన్ని వ్యవస్థలు అందరూ మనుషులు, అందరికీ అన్ని పార్టీలు అన్నీ కూడా కత్తిగట్టి అతను ఒక్కడి మీద చేస్తున్నాయి. కానీ ఏంటంటే ప్రకృతి కావచ్చు, లేకపోతే మనుషులు కావచ్చు, భగవంతుడు కావచ్చు, వీళ్ళ సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది కాబట్టి ఆయన ఎప్పటికప్పుడు ఒక విన్నర్గా, ఒక అజేయుడుగాను, ఒక విజయాన్ని సాధిస్తూ ఒక ధీరుడుగాను బయటకు వస్తున్నాడు. కాబట్టి ఏంటంటే వీటన్నిటికంటే, ఈ క్షుద్ర శక్తుల కంటే అన్నిటికంటే ఒక గొప్ప శక్తి, ఇట్లాంటి గొప్ప శక్తులు సపోర్ట్ ఉంటే మనిషి ఎంత ముందుకు వెళ్తాడు, ఎంతమంది మనుషుల్ని ముందుకు తీసుకెళ్తాడు అనేది మాత్రము మనకు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి ఏంటంటే ఇవి ఎంతకాలం తాత్కాలికమైన ఈ చిన్న క్షుద్ర రాజకీయాలు చేసి మనుషుల్ని ఎదటి వాళ్ళని ఇబ్బంది పెట్టి, అవ్వాతాతల్ని ఇబ్బంది పెట్టారు, వితంతుల్ని ఇబ్బంది పెట్టారు, లేకపోతే వికలాంగుల్ని ఇబ్బంది పెట్టారు. మొన్న ఈ పెన్షన్లు ఈ అటు ఇటు తిప్పి వాళ్ళని అటు ఈడ్చుకెళ్ళి ఇప్పుడు రైతులు రబీ పంట అయిపోయింది, ఖరీఫ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు జగనన్న విద్యాదీవన కోసం అక్కడ నిధులన్నీ ఆపించేసేసారు. ఇట్లాగూ ఎందుకు చేసుకుంటున్నారు జగన్ అంటే, నేను ఈ వీడియోలో చెప్పినట్టుగా ఎప్పుడైతే ఒక ప్రజా ప్రయోజనం కోసం ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి, కానీ ప్రజా కట్టకం కోసం ప్రభుత్వం ఏర్పడకూడదు అనే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే అని చెప్తున్నాను. చాలా సారీ అండి, ఇంత పెద్ద వీడియోని మీకు నేను ఇంత వివరంగా చెప్పాల్సి వచ్చింది. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.